ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియను పలంనేరు డివిజన్లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంపై పలంనేరు ఆర్డీఓ భవానీ స్పందించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైన సవరణలు చేపడుతున్నామని చెప్పారు. అర్హత కలిగిన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడంతో పాటు ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. 2,42,945 ఓటర్లు మనం డ్రాఫ్ట్ రోల్‌లో పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఏఎస్‌డీ లిస్టు 29,381. ఈ డ్రాఫ్ట్ రోల్‌కి సంబంధించి ఈ 2,42,945కి గాను ఇందులో నో మ్యాపింగ్ కేసెస్ 2,286 ఉన్నాయి. తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సీస్ 26,437 ఉన్నాయి. మొత్తము కలిపి 28,723. ఇందులో నోటీసులు కూడా జనరేట్ చేసి హియరింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. హియరింగ్స్ వచ్చేసి ఏఈఆర్ఓస్, అడిషనల్ ఏఈఆర్ఓస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మనకు నోటీసులు, హియరింగ్ అంతా కూడా దాదాపుగా 28% అయింది మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఈ నో మ్యాపింగ్ కేసెస్‌కి సంబంధించి 3 రకాల డేట్ ఆఫ్ బర్త్‌లు ఉన్నాయి. మనకు 1987కి ముందరైతే ఏ ఓటర్‌కైతే అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. 87 నుంచి 2004కి మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, తర్వాత వాళ్ళ ఫాదర్‌ది గాని, మదర్‌ది గాని ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 2004లో పుట్టిన ఓటర్స్‌కి మొత్తం 3 రకాల డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, రెండోది వాళ్ళ ఫాదర్‌ది, మూడోది వాళ్ళ మదర్‌ది. కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్ అన్ని ఇస్తే నో మ్యాపింగ్ కేసెస్ అన్నీ కూడాను డీఈఓ లాగిన్‌కి వెళ్తుంది. అక్కడ డీఈఓ గారు వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేయడం జరుగుతుంది. వేరేజ్ లాజికల్ డిస్క్రిపెన్సీస్ మనము హియరింగ్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాము. ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకొని, బిఎల్ఓ వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసిన తర్వాత అది ఏఈఆర్ఓ లాగిన్‌లోనే మనకు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మనకు 31/7/2026 నుంచి 28/9/26 వరకు కూడా మనకు నోటీసు డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంది కాబట్టి, మనము ఈ పీరియడ్‌లో మొత్తము కూడా ఈ నో మ్యాపింగ్ కేసెస్, లాజికల్ డిస్క్రిపెన్సీ కేసెస్, తర్వాత ఈ పీరియడ్‌లో వచ్చిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అన్నీ కూడాను మనము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్‌గా 3/10/2026న ఫైనల్ రోల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా గ్రామాల్లో అనుభవాలు ఉన్నాయి మేడం. అంటే డాక్యుమెంట్స్ ఫిల్ చేసే సమయంలో ఓటు జాబితాని ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి కొంచెం ప్రచారం జరుగుతా ఉంది. సో దాన్ని మీరు ఏమి రెస్పాన్స్ ఇస్తారు? డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఎందుకంటే అందరికి నోటీసులు ఇస్తున్నాము. ఒక నోటీస్‌కి రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ కూడా రీషెడ్యూల్ చేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నో మ్యాపింగ్ కేస్‌కైతే డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి. కంపల్సరీగా ఇవ్వాలి. లేదు అంటే డీఈఓ గారు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాజికల్ డిస్క్రిపెన్సీ కూడా చిన్న చిన్న లాజికల్ డిస్క్రిపెన్సీలే. అంటే మనము ఒక ఓటర్‌ని వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో మ్యాపింగ్ చేసినప్పుడు ఏజ్ డిఫరెన్సెస్ గానీ, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఏదైనా వాళ్ళు ఒక ప్రూఫ్ అనేది ఇస్తే బిఎల్ఓ వెరిఫికేషన్ చేసుకొని బిఎల్ఓ సర్టిఫికేట్ ఇస్తారు. అది అప్‌లోడ్ చేస్తే ఆ డిస్క్రిపెన్సీ తొలగిపోతుంది. వాళ్ళకి ఫైనల్ ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండడం జరుగుతుంది. ఓకే మేడం. ఇప్పటిదాకా సెల్ ప్రోగ్రామ్ మీ పరిధికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది? ఇప్పటి వరకు 28% జరిగింది. ఇంకా మనకు 28/9/2026 వరకు కూడా టైం ఉంది కాబట్టి మనము ఒక 15, 20 రోజుల లోపల అది మొత్తం ఫినిష్ చేయాలని చెప్పేసి అందరికీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం 20 రోజుల లోపల మొత్తం ఫినిష్ చేస్తాం మొత్తం. అంటే గ్రామాలకు సంబంధించి అవేర్‌నెస్ క్యాంప్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు? ప్రతి బిఎల్ఓకి నోటీస్ ఇస్తున్నాము మనము. నోటీస్ ఇచ్చి ముందుగానే వాళ్ళకి ఇస్తున్నాము. పలానా డిస్క్రిపెన్సీ ఉంది. పలానా నో మ్యాపింగ్ కేసు మీది అని చెప్పి ఆల్రెడీ మనము ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినప్పుడే ఫలానా వాళ్ళకి నో మ్యాపింగ్, డిస్క్రిపెన్సీ అని బిఎల్ఓకి తెలుస్తుంది. బిఎల్ఓ ఆ ఎన్యుమరేషన్ ఫార్మ్ పైన ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. కానీ నోటీస్ సర్వ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాము. దాదాపుగా ఓటర్లందరూ కూడా వస్తున్నారు. ఒక ఒక ఇంట్లో ఎవరైనా రాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళొచ్చినా కూడా కన్సిడర్ చేస్తున్నాము.